ఓవైపు సాయంత్రం వరుణుడు పలకరిస్తే మధ్యాహ్నం వరకు రాష్ట్రం నిప్పుల కుంపడిని తలపించింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇవాళ 10 ఏళ్ల నాటి గరిష్ట స్థాయిని మించాయి. రామగుండంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రతగా కూడా పెరిగింది. మరో 2 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. భానుడి భగభగలకు రాష్ట్రం ఉడికిపోతోంది. ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తే ఎండ తీవ్రత తగలకుండా తలను టోపీ లేదా వస్త్రాలతో కప్పుకుంటున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే చాలా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1-2 రోజుల నుంచి కొన్ని చోట్ల 10 ఏళ్ల నాటి అత్యధిక ఉష్ణోగ్రతలు మించి నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 10 ఏళ్ల క్రితం ఇదే మాసంలో 44.7 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత కాగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి అంత ముందు కన్నా చాలా వేడిగా ఇదిగా ఉన్నాయి. బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. దాహం అయితే ఎప్పుడు నోరు ఎండిపోతూనే ఉంది. దాహం ఎక్కువగా ఉంది బాగా. ఎండ తాగినా కూడా ఇంకా తాగాలనిపిస్తుంది. ఖాళీ కొండలు మనం ఉన్న వాటర్ కూడా హీట్ అయిపోతున్నాయి. పొయ్యి మీద పెట్టినా కూడా అంత వేడి అవుతాయో కానీ ఖాళీ బయట ఎండకే అంత వేడైపోతున్నాయి. టెంపరేచర్ అయితే హెవీగా ఉంది. బయటకు వచ్చినామంటే ఇంకా వేడి ఎక్కువ అయిపోయింది. మ్యాక్సిమం హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా వేడి ఎక్కువ అయిపోతుంది. ఏ చిన్న హెల్మెట్ లేకపోతే పోలీసులతో కూడా. సో అలా టెంపరేచర్తో అయితే వాటర్ అయితే మొత్తం మా ఫేస్ మొత్తం డ్రై అయిపోయి చెమటతో ఇదైపోయి ఆఫీస్ చేరేపాటికి మొత్తం అంతా ఇంకొకసారి తడిచిపోయి ఉంటాం అంతా. జంట నగరాలతో పాటు నిజామాబాద్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతోంది. మధ్యాహ్నం పూట రహదారులపై జనసంచారం చాలా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా రోజువారీ కూలీల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఎంత నీరు తాగినా కాసేపటికే మళ్లీ దాహం వేస్తోంది. రహదారులపై ఆశించిన స్థాయిలో చలివేంద్రాలు లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కరువు పరిస్థితుల వల్ల తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో ఈసారి చలివేంద్రాలు తక్కువగా ఏర్పాటయ్యాయి. చలివేంద్రాలు పెట్టాలి, జర నీళ్లు వసతి కల్పిస్తే జర బాగుంటుంది. రోడ్ల మీద వడదెబ్బ కూడా చాలా తీవ్రంగా ఉన్నది. చలివేంద్రాలు బాగా పెడితే బాగుంటుందని. వేడిగాలి బాగానే ఉన్నాయి, వడగాల్సులు ఉన్నాయి బాగానే. మధ్యాహ్నం వేళ తట్టుకోలేకపోతున్నాం సార్. వీటికి అసలు ఉంటామా, చేస్తామా, ఈ నెల ఇట్లుంటే వచ్చే నెల డ్యూటీలు చేస్తామా చేయలేమా అర్థం అవ్వట్లేదు. వాటర్ దొరకట్లేవు. బాటిల్ అలా పట్టుకుంటే 5 నిమిషాలకు వేడైపోతున్నాయి. అది పరిస్థితి మాది. వేడి గాలి, అదే కళ్ళ మంటలు వచ్చేస్తున్నాయి. వేడి గాలి, ఇంజన్ వేడి, ఇవన్నిటికి తట్టుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఏదైనా ఆలోచించి వాటర్ సప్లై కానీ ఏదైనా చేయాలని చెప్తున్నాం. రాష్ట్రంలో మరో 2 రోజులు వడగాలులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రతలు, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండే మిట్ట మధ్యాహ్నం వీలైనంత వరకు బయటకు రాకుంటేనే మంచిదని హితవు పలుకుతున్నారు. ప్రచండ భానుడి ప్రతాపానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విలవిలాడుతున్నారు. సాధారణానికి మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాకుండా 10 ఏళ్ల నాటి రికార్డులు బద్దలవుతుండడంతో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. వేడిగాళ్లు, ఉక్కపోత, ఎండ వేడిమి తీవ్రతకు అవస్థలు పడుతున్న ప్రజలు ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.